దీనిని జ్ఞానం అంటే దీని ద్వారా కొన్ని విషయాలను మనం తెలుసుకోవటానికి 2వ అధ్యాయము 11వ వచనం నుండి వాక్య భాగంలోనికి వెళదాం. ఇది క్రిస్మస్ సందర్భంగా మాట్లాడవలసిన విషయం కాబట్టి ఆయన పుట్టుకుని చదివిన తర్వాతే మనం వాక్య భాగంలోనికి వెళ్ళాలి. 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు? ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాళ్ళు, తర్వాత ఆనవాళ్ళు మనం చదువుకోండి. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణములో నేడే రక్షకుడు. ఏమండి? ఎవరు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు అంటే నేడే అంటే ఇప్పుడే. ఎవరి కొరకు? మనలను రక్షించటానికి. నేడే అంటే ఈ రోజే, ఇప్పుడే అని వాక్యము అంటుంది. అంటే ఎవరిని రక్షించటానికి పుట్టాడని వాక్యం అన్నదండి? చెప్పండి. మనలను రక్షించటానికి. అంటే మనకి ఏమి లేదని అక్కడ అర్థం, అంటే రక్షణ లేదని అర్థం. రక్షణ అంటే బాప్తీసం కాదండి. అందరూ బాప్తీసంలోకి వెళ్ళొద్దు. రక్షణ అంటే బాప్తీసం ఒక్కటే కాదు. ఇప్పుడు ఒక కుటుంబానికి ఎవరు రక్షణ? యజమానుడు రక్షణ. ఆయన ఆ కుటుంబానికి ఏంటిది? రక్షణ కల్పించాలి. తనకి ఇచ్చిన భార్యను బట్టు, లేకపోతే వారి బిడ్డలను బట్టు ఆ కుటుంబానికి రక్షణగా నిలవబడాలి. ఆ కుటుంబానికి యజమానుడు కాబట్టి ఆయన ఆ కుటుంబానికి ఏమంటామంటే రక్షణ. ఈరోజు ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న నీకు, నాకు, మన అందరికీ రక్షకుడు ఉన్నాడు. స్తోత్రం. ఏమండి? ఇప్పుడు ఒక కుటుంబానికి యజమానుడు రక్షణ అయితే, ఇక్కడున్న ప్రజలుగా పిలువబడుతున్న మనందరికీ ఒక రక్షకుడు ఉన్నాడు. వాక్యం అంటుంది, ఇదిగో ఒక రక్షకుడు నేడే పుట్టున్నాడు. ఈ రోజు ఒక యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు పుట్టాడన్న మాటను మనం చదివామండి. ఎవరి కొరకు పుట్టాడయా? ఎవరిని రక్షించడానికి పుట్టాడంటే మనకు రక్షణ లేదని అర్థం అండి. ఇక్కడ భూమి మీద రక్షణ లేదు. ఎప్పుడు చనిపోతున్నాం తెలుస్తలేదు, ఎలాగైపోతున్నామో, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామో తెలియట్లేదు. కాబట్టి మనకంటూ ఒక రక్షణ కావాలి. తన తండ్రి తన భర్తకి, అంటే తనకి ఇంటికి అప్పగించాడంటే తనకు ఒక రక్షణ కావాలి. కాబట్టి మనం కూడా ఒక రక్షణ మనకును కావాలి, ఒక రక్షకుడు మనకును కావాలి. అంటే జీవము కలిగిన దేవుణ్ణి మనమును తెలుసుకోవాలి. నీ కొరకు, నా కొరకు రక్షకుడు పుట్టినాడు. యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడి ఉందండి. ఎవరిని రక్షించడానికంటే మనలను రక్షించడానికి. హల్లెలూయా. రక్షణ లేని మన జీవితంలోనికి రక్షించడానికి ఒకరు వచ్చారు. రక్షణ లేని నీ బ్రతుకులోనికి రక్షించడానికి ఒకరు వచ్చారు. నీ కుటుంబానికి రక్షణ లేకపోవచ్చు, వ్యక్తిగతంగా నీకు రక్షణ లేకపోవచ్చు. రక్షణ అంటే మళ్ళీ అంటున్నాను, బాప్తీసం కాదండి. నీ కుటుంబంలో నీకు రక్షణ లేకపోవచ్చు అంటే ఎవరు సహాయం లేకపోవచ్చు అని అర్థం అండి. ఎవరు మనల్ని పట్టించుకోకపోవటం అని అర్థం అండి. అది అంటే మనకు రక్షణ ఇవ్వటానికి నీ బంధువులు, మన స్నేహితులు ఎవరు లేకపోయినా నీకు రక్షణ ఇవ్వటానికి ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యం అంటుంది, ఆయన ఎవరైనా అడిగితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు. నువ్వు నశించిపోకుండా ఈ భూమి మీద సజీవంగా నువ్వు బ్రతికినంత కాలము నిన్ను రక్షించడానికి ఒక వ్యక్తి కావాలి. కుటుంబంలో ఒక యజమానుడు కావాలి కదా. ఈ కుటుంబానికి ఒక యజమానుడు ఎలాగైతే ఉన్నాడో, ఈరోజు మన అందరికి ఒక యజమానుడు ఉన్నాడండి. ఆయన ఒకప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. కానీ మనిషికి రక్షణ లేక, మనిషి పాడైపోతుంటే మనిషిని గద్దించేవాడు లేక, ఏమండి? అంతే కదా. బిడ్డలను తల్లిని గద్దించకపోతే బిడ్డలు పాడవుతారు కదా. అలాగే వారిని గద్దించేవారు లేక ఈ లోకంలో చాలా మంది పాడవుతున్నారు, నశించిపోతున్నారు. లోకపు వ్యసనాల్లో పాడైపోతుంటే చూడలేక తండ్రి పట్టించుకున్నాడు ఈరోజు మన కొరకు. అందుకే స్వయంగా పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వయముగా ఆయన దిగి వచ్చి ఈరోజు మనల్ని గద్దిస్తున్నాడు. తప్పు బిడ్డ, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి. లోకములో ఉన్నంత వరకు మనం ఇలా బ్రతకగలిగితే మనకి నిత్య జీవానికి నిత్యనుందని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి? నిత్య జీవానికి ఏముందంట? నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన చూసింది ఎవరంటే యాకోబు చూశాడు అండి. యాకోబు చూశాడు. యాకోబు తండ్రి ఇంట నుండి భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, అంటే భయంకరమైన బాధతో ఉన్నప్పుడు, యాకోబుని విసర్జించబడినప్పుడు, యాకోబుని అన్నగారు సంపాదన చూసినప్పుడు, తల్లిదండ్రులు వెళ్ళిపోరాని వద్దన్నప్పుడు యాకోబు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏమండి
ఎక్కడి నుంచి బయలుదేరాడు? తండ్రి ఇంటి నుండి హారాను వైపుకు బయలుదేరి అర్ధరాత్రి సమయం అయిపోయిందండి. అర్ధరాత్రి సమయం అయిపోయినప్పుడు అప్పుడు వరకు పాప ఆయనకి వంట జీవితం లేదు యాకోబు జీవితంలో. అప్పుడు వరకు ఎవరితో ఉండేవాడు? తల్లితో ఉండేవాడు, తండ్రితో ఉండేవాడు, అన్నగారితో ఉండేవాడు. ఎప్పుడు బయటికి వెళ్తాం కూడా తెలియదండి యాకోబుకి. ఎవరితో ఉన్నాడంటే కుటుంబంలో అందరితో కలిసి ఉండేవాడు. ఎప్పుడైతే తన జీవితంలోకి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు ఏం చేశాడంటే తన మామ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళే ప్రయాణంలో చీకటి వచ్చింది. ఆ చీకటిలో అంధకారంలో ఆ భయంతో ఏం చేస్తున్నాడంటే ఒక స్థలంలో పడుకున్నాడండి. ఒక స్థలంలో పడుకున్నప్పుడు ఆకాశము నుండి ఎవరు చూశారు యాకోబుని అంటే ఆ భయంలో ఉన్న వ్యక్తిని, ఆ భయంకరంగా ఉన్న వ్యక్తిని, ఆ భయంలో అల్లాడిపోతున్న యాకోబుని పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు. అల్లిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఈ అంధకార చీకటిలో అయ్యో నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నప్పుడు ఆకాశం నుండి దేవుడు చూసి యాకోబు దగ్గర ఎక్కడి నుండి? పరలోకం నుండి యాకోబు దగ్గరికి నిచ్చినేశాడు. దేవుడికి స్తోత్రం. పరలోకము నుండి యాకోబు దగ్గరికి నిచ్చినేశాడు. ఆ నిచ్చెనను దేవుడు ఆ దర్శనమును యాకోబు పడుకుని చూస్తూ పరలోకములో నుంచి ఎవరు దిగుతున్నారండి? దేవదూతలు దిగుతున్నారంట, ఎక్కుతూ ఉన్నారంట. ఎవరు దిగుతున్నారు, ఎవరు ఎక్కుతున్నారని యాకోబు పరీక్షిస్తుండగా ఆ కొన చివరి కొన ఆకాశం మంది ఎవరున్నారంట? ఆ నిచ్చెన పైన ప్రభువైన దేవుడాది దేవుడు అన్నాడని వాక్యం రాయబడింది. హల్లెలూయా. ప్రభువైన దేవాది దేవుడు ఉంది. ఈరోజు మనిషికి దేవునికి నిచ్చెన లేదు, నిచ్చెన లేదండి. పరలోకానికి వెళ్ళే ఆ ధన్యత ఒక మనిషి కోల్పోయాడు. కాబట్టి యాకోబు ఇదిగో పరలోకానికి నేనుండి నేను నిచ్చెన అయిపోతా ఉన్నాను నా దగ్గర నుండి. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన ఎవరయ్యా అంటే ఇదిగో నేనే దావీదు పట్టణమును యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు. ఆమె చెప్పండి. ఏమండి? ఎవరైనా చెప్పండి అయ్యా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఏమని పిలువబడుతుంది? నిచ్చెనగా పిలువబడ్డాడు. ఎక్కడ నుండి అంటే పరలోకం నుండి భూమి మీదకి నిచ్చెనగా వేయబడిన యాకోబు దర్శనము చూసినట్లుగా ఈరోజు మన కొరకు పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా భూమి మీదకి వచ్చాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? పరలోకము నుండి స్వయముగా నిచ్చెన చూసిన వాడు యాకోబు కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభు రావటానికి కారకుడయ్యాడు. నేను అంటున్నాను పరలోకానికి మనకి నిచ్చెన ఈ రోజు లేదండి. లేక మనిషి పరలోకానికి వెళ్ళి ఆ ధన్యతను కోల్పోయాడు. ఎందుకంటే లోకంలో ఉన్న పాపాలు పరలోకానికి వెళ్లకుండా నిచ్చెనను తీసివేసినాయి. ఆ నిచ్చెన తీసివేసినాడు. మనిషి పరలోకానికి చేరాల్సిన స్థలాన్ని చేరలేకపోతున్నాడు. కాబట్టి ప్రభు చూసి తట్టుకోలేక పరలోకానికి నిచ్చెనేసాడండి. ఈ రోజు నీకు నాకు స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు నాకు పరలోకానికి వెళ్ళి ఆ ధన్యత ఒకవేళ లేకపోవచ్చు, ఒకప్పుడు లేదు. కానీ ఆ ధన్యతను దేవుడు ఈ రోజు మనకిచ్చాడండి. ఎప్పుడు ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు పుట్టిక ద్వారా వచ్చింది ఇది. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీదకి రావటాన్ని బట్టి వచ్చింది. ఆ నిచ్చెన ఈ రోజు పరలోకమునకు భూమికి పంపించడానికి తండ్రి అయిన దేవాది దేవుడే మనిషి పాపంలో పడి నశించిపోకుండా ఉండటానికి ఈ భూమికి పరలోకానికి నిచ్చెనగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిచ్చెనను అంగీకరించాలి. పరలోక ప్రవేశమునకు అంటే దేవుని రాజ్యమునకు వారసుడిగా కావాలంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. అంటే ఒక రక్షించే వ్యక్తిని కావాలి. నేను అంటున్నాను ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రక్షించే వ్యక్తి ఎవరయ్యా అంటే యేసయ్య వాక్యం అంటుందండి. ఇదిగో దావీదు పట్టణమందు నేడే నీ కొరకు రక్షకుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? ఈ రోజే. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ రోజు అనుకుంటే ఆ రోజేనండి. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే. ప్రభువా పరలోకానికి నేను చేరాలయ్యా అని అనుకున్నావు అనుకోండి, ఆ రోజు ఆయన నీ జీవితంలో నిచ్చెనగా మారతాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరలోకమునకు భూమికి నిచ్చెనగా మారబడిన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావాలంటే ఆయన ఈ భూమి మీదకి ఏం చేయాలి? ఇప్పుడు రావాలి కదండి. ఎలా రావాలి? మనిషిగా వచ్చాడండి నిచ్చెన. మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషిగా ఈ భూమి మీదకి మన దగ్గరికి వచ్చి పరలోకాన్ని నిచ్చెనగా మారాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే పరలోకానికి నిచ్చెనగా మారాడు యేసుక్రీస్తు ప్రభు. అందుని బట్టి ఈరోజు నువ్వు అనగనగాలి నా కుటుంబానికి ఏముంది? రక్షణ ఉందయ్యా. నన్ను రక్షించే ఒక నాయకుడు ఉన్నాడయ్యా. నన్ను కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. నన్ను నశించిపోకుండా కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. నేను పాడైపోకుండా కాపాడే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఇదిగో నేను పాడైపోతున్నా చూడలేక పరలోకం నుండి దిగి వచ్చాడయ్యా
కానీ నువ్వు అంగీకరించబడితే ఆయన నీ కుటుంబంలోకి ఏమై వచ్చాడంట? నిచ్చెనగా వచ్చాడు, పరలోకానికి వారసుడిగా నిన్ను చేయటానికి. ఆమె చెప్పండి హల్లెలూయా. పరలోకమునకు నిచ్చెనగా ఆయన నీ దగ్గరికి వచ్చి, యాకోబుకి ఆ నిచ్చెన ఎక్కడ ఉందండి? సమీపంలో ఉందా, దూరంగా ఉందా? ఎక్కడో దూరం నుంచి చూసేయడం రాయపడలేదు. ఆయన పడుకున్న స్థలము నుండి యాకోబు చూసిన దర్శనం ఏంటంటే, నేల నుండి ఆకాశం అనుకుని నిచ్చెన చూశాడు అన్నాడు. హల్లెలూయా. ఏమండి అంటే తను సమీపంలోనే ఉన్నది అది. కానీ యాకోబు గుర్తించాడు. ఈరోజు నువ్వు నేను గుర్తించలేకపోతున్నాండి. యాకోబు గుర్తించాడు, కానీ ఈరోజు మనం గుర్తించలేకపోతున్నాం అండి. నీకు సమీపంగా ఉంది నిచ్చెన, నీకు సమీపంగానే ఉన్నాడు దేవుడు, నీకు సమీపంగానే ఉంది అని నీకు తెలియజేస్తుంది వాక్యము. కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఆ నిచ్చెన యాకోబు గుర్తించాడండి. యాకోబు గుర్తించినట్టుగా ఈరోజు మనం గుర్తించగలగాలి. గుర్తించగలిగితే నువ్వు పరలోకానికి, చెప్పాలండి, పరలోకానికి ఏమవుతాం? చేర్చబడతాం. అంటే నిన్ను నన్ను రక్షించే దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు మనకి రక్షణ ఇచ్చాడు. అంటే నీ కుటుంబాన్ని కాపాడటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు వ్యక్తి వచ్చాడని ఏం చేయలేకపోతాం తెలుసండి? నమ్మలేకపోతున్నాం ఈరోజు. ఏమండి, నా పాపాన్ని తీయటానికి, నన్ను క్షమించడానికి ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడని మనం నమ్మలేకపోతున్నాం. నమ్మగలిగితే నీ కుటుంబానికి రక్షణ ఉంది. నమ్మగలిగితే నీ కంచెని చుట్టూ వేయబడదు. నువ్వు నమ్మగలిగితే ఆ కంచెని దేవుడు ఏర్పాటు చేశాడు నీ కుటుంబానికి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఆ కుటుంబానికి కంచెని ఏర్పాటు చేశాడని సాతాను మాట్లాడుతుంది కదా. యోబు దగ్గరకు వచ్చి అంటుంది, ఇగా యోబు అంత నీతిమంతుడే కాదు, అంత యథార్థవంతుడే కాదు. యోబు, నువ్వు వేయబడిన కంచెను ముందు చూసావు, అది తీస్తే యోబు చెబుతేట నీకు చూపిస్తానంది. అబ్బా, ఎవరితో సవాలు చేస్తా ఉన్నాడు? దేవుడితో సవాలు చేస్తున్నాడు వీడు. ఆ కంచె తీస్తే చూస్తానండి, ఆయన గొప్పతనం ఏంటో మీకు చూపిస్తానని దేవుడితోనే మాట్లాడుతుంది. ఆయన గొప్పతనం దేవుడికి తెలుసు. ఈరోజు నీలో నాలో ఉన్న విశ్వాసమును దేవుడు అలాగే పరీక్షిస్తాడండి. ఆయనను పరీక్షించాడు యోబు జీవితాన్ని. పరీక్షింపబడిన తర్వాత, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతానన్న తనకు ఉన్న నిరీక్షణ జీవితాన్ని బట్టి దేవుడు యోబు గారిని ఆశీర్వదించడని వాక్యము సెలవిస్తా ఉంది. ఈరోజు నీ కుటుంబంలో ఒకవేళ అలాంటి శోధన వచ్చినా ఆ శోధన నువ్వు సహించి నిలబడితే నీవు ధన్యుడును ధన్యురాలవని వాక్యం అంటుంది. హల్లెలూయా. నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. దాన్ని సహించి నిలబడాలి. ఎంత సహించాలయ్యా అంటే, యోబు ఎంత సహించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. యోబు తను ఎంత సహించాడో, తను పడ్డ శ్రమను, తన పడ్డ బాధను ఎవరికి చెప్పుకోలేకపోయాడు. దానిలో తానే ఏడుస్తూ ప్రభుకు మార్తం చెప్పేవాళ్ళం. ప్రభువా, ఇదిగో నా పరిస్థితి, ఇదిగో నన్ను అందరూ తునీకరించారని దేవుడికి మార్తం మొరపెట్టాడు. ఈరోజు నువ్వు దేవునికి అలాంటి విశ్వాసముతో మొరపెడితే నీ కొరకు నిత్యనిగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వారసుడిగా నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్దకు నువ్వు చేర్చబడాలంటే ఈ నిత్యను నువ్వు అంగీకరించాలని చెప్పండి. ఎవరిని అంగీకరించాలి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. అంగీకరించబడగలిగినప్పుడు ఏం చేస్తామంటండి? యాకోబు చూసిన దర్శనాన్ని బట్టి, అబ్బా ఇది దేవుని స్థలము, భయముతో వణుకాడంటండి. ఇది దేవుని స్థలమే, మరి ఏమీ కాదు అని దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. అక్కడ, అబ్బా మళ్ళీ నేను ఎక్కడికి ప్రయాణం చేసిపోతున్నాను, మళ్ళీ తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చినట్లుగా వస్త్ర విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ నాకు సహాయము నువ్వు చేయగలిగితే నా దాంట్లోదంతా నీకు ఇస్తాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే, యాకోబు ఇచ్చినది కాదు, ఇప్పుడు నువ్వు అలాంటి నీ జీవితాన్ని నీవు దేవుడికి సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవే దేవుడికి సమర్పించబడి, ప్రభువా మరలా నా జీవితంలో కోల్పోయినదంతా నాకు తిరిగి నువ్వు ఇవ్వగలిగితే నీకు సాక్షిగా బ్రతుకుతానని చెప్పండి. హల్లెలూయా. ఏదైతే కోల్పోయామో, ఏది కోల్పోయామని బాధపడుతున్నామో, ఏది కోల్పోయామని భారంతో ఏడుస్తున్నామో, నిజమండి మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటాం, ఎన్నో కోల్పోయి ఉంటాం. కోల్పోయిన ప్రతి ఒక్కటి నువ్వు ప్రభువులో నమ్మకంగా బ్రతికితే కోల్పోయిన ప్రతిదీ మళ్ళా తిరిగి నీకు ఇవ్వగల నా దేవుడు స్తోత్రం చెప్పండి. ఎందుకు యోబుకు కోల్పోయినంత తిరిగి ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడండి? 2 రెట్లు ఇచ్చాడంట. అమ్మ తల్లిగారు ఎంత చూపిస్తున్నారు ఇలాగా. దేవుడికి స్తోత్రం. అమ్మా నిజం, ఎంత కోల్పోతే యోబు ఎంత ఇచ్చాడండి? దేవుడు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి, కోల్పోయిన దానికి రెట్టింపు తిరిగి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే, నేను సువర్ణంగా మారతానన్న విశ్వాసం తనలో ఉన్నప్పుడే ఇచ్చాడు.
అంటే ఆ విశ్వాసం ఉంది కాబట్టి తిరిగి మరలా పోయిన దాన్ని మళ్ళీ పొందుకొనగలిగాడు. ఈ రోజు నీ జీవితంలో ఏం కోల్పోయావో, మనం ఏం కోల్పోయామో నేను అంటాను, పరిశుద్ధ పట్టణానికి పోయే మార్గాన్ని కోల్పోయే. ముఖ్యంగా ఒక మనిషి దేవుని రాజ్యానికి చేరే ఆ మార్గాన్ని కోల్పోయామండి. ఆ మార్గాన్ని సరి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నిత్యంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ పరలోకానికి చేరే ఆ ధన్యతను ఒక మనిషి కోల్పోతే దేవుడు చూసి సహించలేక, ఒక కుటుంబం పాడవుతే తండ్రి చూసి సహించలేక, ఒక కుటుంబంలో పిల్లలు పాడవుతే తల్లి చూసి సహించలేక ఎంత రొమ్ములు బాదుకుని ఏడుస్తుందో ఆ తల్లి, అలాగే దేవుడు నీ కొరకు నా కొరకు రొమ్ములు బాది ఏడ్చి ఈ భూమి మీదకి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి అండి. ఆయన పడ్డ ఆవేదన, ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ భయంకరమైన నిందలు, అవమానములు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద అనుభవించాడు నీ కొరకు నా కొరకు. అవన్నీ మనం అనుభవించాలండి. ఆ బాధలు మనవి, ఆ పాపం మనది, ఆ శాపం మనది, ఆ గాయాలు మనవి, ఆ శిక్ష మనవి. మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఏం చేశాడండి? ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నాడండి? ఎందుకు దేవుడు నీ శిక్షను తాను మీద వేసుకున్నాడు? ఒక కొడుకు అన్నాడంట, నాన్నగారు నేను దూరంగా పోయి చదువుకోవాలనుకుంటున్నాను, దూరంగా వెళ్ళి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను, నన్ను దూరంగా పంపించండి అంటే ఆ తండ్రి కొడుకు ప్రయోజకుడు కావాలి, చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నతమైన స్థానంలో ఉంటే చూసి ఆనందించబడి ఎవరండి? తల్లి తండ్రి కదా అని ఆ ప్రేమతో ఏం చేశారంటే దూరంగా పంపించారండి. ఆ దూరంగా పోయి చదువుకుంటూ ఏం పెట్టాడంటే అక్కడ చెడి సహవాసమును పెట్టాడు. పట్టి తిరగటం అటు ఇటు తన వ్యక్తిగతమైన జీవితం అంతటిని పాడు చేసేసుకున్నాడు. ఒకరోజు దొరకకూడని స్థలములో, చేయకూడని పాపములో తనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. అక్కడ అడిగారు వారు కొడుకుని, ఏ ఊరినిది, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తండ్రి పేరేంటి అంటే పలానా పేరండి. ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి తండ్రిని పిలిపించారు. తండ్రి వెళ్ళాడు. పాపం రాత్రి బయలుదేరి తన కొడుకు ఏమైందో, ఎందుకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని కంగారు పడి వెళ్ళాడు. అప్పుడు వారు చెప్పారు, ఇలాంటి కొడుకుని కన్నా బయటయ్యా అన్నప్పుడు తన వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి ఏడిచాడండి. ఎందుకంటే తండ్రి అలాంటి వాడు కాడు. తండ్రి చాలా చక్కగా బ్రతికాడు, పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నాడు. ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయంలో ఒక ఉన్నతమైన పేరును సంపాదించిన వాడు. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు, రేపు పొద్దున వచ్చి నీ కొడుకుని కలవు, అప్పటి వరకు కలవటానికి అవకాశం లేదని ఆ పోలీసులు చెప్పినప్పుడు ఇంటికి ఆ రాత్రి అంతా ఎక్కడో దిక్కుని పడుకుని పొద్దున కోర్టుకి వెళ్ళాడంటండి. కోర్టుకి వెళ్ళి అన్నాడంట, ఏమండి నా కొడుకు తప్పు చేశాడు, ఆ కొడుకు తప్పు చేయడానికి కారణం నేనే, కాబట్టి నా కొడుకు శిక్ష తప్పించి ఆ శిక్ష ఏదో ఎవరికేమన్నాడు? ఎందుకు తీసుకున్నాడు? కన్న ప్రేమ. తన కొడుకుకు ఆ శిక్ష పడకూడదని, ఆ శిక్ష పడకుండా తోను కాపాడుకోవాలని అంటున్నాడు. నా కొడుకు తప్పు చేశాడంటే నా పెంపకం బాగోలేదేమోండి, కాబట్టి ఆ శిక్ష నా బిడ్డ నుండి తప్పించి నాకు వేయండి అన్నప్పుడు ఆ జడ్జి ఆశ్చర్యపడుతున్నాడండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా పిలువబడిన మనందరమేనండి, మనం చేసే తప్పులు అలాగే పరలోకం నుంచి కిందకు వచ్చే మనం ఉన్న తప్పులు, మనం చేసిన పాపాలు ఇవన్నీ ఆయన మీద వేసుకుని, ప్రభు ఆయన తండ్రితో ఈ పాపాలన్నీ నేను మనాయిస్తాను, నీకేంటి, నీకెందుకో లేదయ్యా, ఈ ప్రజలు నశించకూడదు. ఈ ప్రజలు ఎవరు? నా బిడ్డలు, నేను నా చేతులతో ఎవరి చేత తయారు చేయబడ్డ నువ్వు నేను ఏమండి? దేవుని హస్తము చేత తయారు చేయబడ్డాడండి. నేను ఒక విషయం చెప్తాను, ప్రతిదీ దేవుని మాటతోనో దేవుడి చూపుతోనో దేవుని పలికితే తయారవని, కానీ ఒక మనిషి దేవుని చేతి చేత తయారు చేయబడ్డాడు. ఆమె చెప్పాలి, ఏమండి చెప్పాలి. ఒక వస్తువు దేవుడు చూసి పలికితే సృష్టించబడిన వ్యాధికాండ 1వ అధ్యాయం మనం చదివితే ఆయన నోటి మాటతోని, ఆయన చేతి పనులతో తయారైంది ఏదైనా ఉందంటే మనిషి మాత్రమే. ఉన్నవన్నీ నోటి మాటతో, కంటి చూపుతోటే చేశాడు దేవుడు. ఇక్కడ మనిషి ఎంత దండిడంటే దేవుని చేతుల చేత తయారు చేయబడ్డవాళ్ళు మనం. ఆయన చేతుల చేత తయారు చేయబడిన వ్యక్తి పాడైపోతా ఉంటే చూడటా ఊరుకోగలరా? ఏంటయ్యా ఈ ప్రజలు ఇలా నశించిపోతున్నారు, ఇలా పాడైపోతున్నారు అని ఏడిస్తే, నువ్వు కుమ్మరింటికి రా, వాడి భవిష్యత్తును నీకు చూపిస్తా.
ఏంటంటే దేవుడు ప్రశ్నిస్తే, దేవుడు అడిగితే మనిషి జీవితం ఏంటని అడిగితే కుమ్మరవారి ఇంటికి రమ్మంటున్నాడంటే కుమ్మరవారి ఇంటికి వెళ్ళాడు. అలా చూడు ఏం జరుగుతోంది. సాడి మీద పెట్టి వాడు తయారు చేస్తున్నాడు కుండను. చూస్తున్నప్పుడు ఆ కుండ తయారు చేసేటప్పుడు ఏమైందండి, ఇడిపోయింది. ఇడిపోతే పాపం చేసేవాడు ఏం చేశాడు, బాధపడి దాన్ని వదిలేదు. ఏం చేశాడండి, మరలా చుట్టి పెట్టి మళ్ళీ చేశాడు. మళ్ళీ పగిలిపోయింది. మళ్ళీ తీసి ఇసుకుపోలేదు. మళ్ళీ తీసి ఏం చేశాడు, తనకు నచ్చినట్లుగా తనకు నచ్చిన పాత్రగా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆ కుండను వాడిని చూసినప్పుడు నీకు ఏమర్థమవుతోంది, ఒక మనిషి జీవితంలో పాడైపోయింది, పవిత్రంగా చేయబడింది. ఈ మనిషి పాడైపోయాడు కాబట్టి నేను ఆ కుమ్మరి వాడిని చూసుకో, నేను పరమ కుమ్మరిని. దేవునికి స్తోత్రం. ఈ పాడైపోతున్న ఈ కుండని పగిలిపోతున్న వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాను. మరలా నేను తయారు చేయబడిని. ఈరోజు దేవుడి చేత చేయబడిన మనందరమనండి పాడైపోతా ఉంటే దేవుడు చూడలేడు. ఎందుకంటే ఆయన పరమ కుమ్మరి. నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చినవాడు. నువ్వు పాడైపోతుంటే చూడలేక, నశించిపోతుంటే చూడలేక, లోక ప్రశ్నలు, త్రాగుడు, వ్యభిచారం, చెడ్డ అలవాటుల్లో ఒక మనిషి నశించిపోతుంటే దేవుడు చూడలేకపోతా ఉన్నాడు. అయ్యో, నా చేతుల చేత తయారు చేయబడిన వాడు. ఒక తల్లి ఉందండి, మేము అనుకుంటాం తల్లి ఉంది. ఒకవేళ తన బిడ్డలు పాడవుతే ఏం చేస్తుందండి, అయ్యో నా కడుపును పుట్టారే, నా గర్భమును పుట్టారే, వీరు ఇలా పాడైపోరే అని ఒక తల్లి ఎంత ఆవేదనతో ఏడుస్తుందో. దేవుని చేతుల చేత తయారు చేయబడిన నేను పాడైపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఏం చేశాడు, ఒక తల్లి పడ్డ ఆవేదన నన్ను తయారు చేసిన యేసయ్య పడ్డాడండి. ఒక తల్లి ప్రసవ వేదనతో ఏడ్చిన ఏడుపు. నేను 9 నెలలు కని ఈ బిడ్డను పెంచి పెద్ద చేసి ఈ బిడ్డలో పాడైపోయిన ఒక తల్లి ఎంతగా ఏడుస్తుందో, నన్ను తయారు చేసిన యేసుక్రీస్తు ప్రభువు అలా ఏడ్చాడు. ఏడ్చి చూసి సహించలేక తండ్రితో పోరాడాడు. వీరందరూ నశించిపోతూ ఉంటే పరలోకం ముందు చేరువాడు ఒక్కడు ఉండడు. వీరందరూ నశించిపోతూ ఉంటే, ఈ ప్రయాణం వీళ్ళందరూ చనిపోతూ ఉంటే, అందరూ ఈ పాపంలో పడిపోతే ఒక్కడు పరలోకం చేరుడు. అందరూ ఎక్కడికి, పాతాళానికి పోవాల్సిందే. లేదు, నా చేతి చేత నేను తయారు చేయబడి నా బిడ్డలు కాబట్టి పగిలి పొందకుండా ఎలా వదులుతానండి. లేదు, తిరిగి మరలా ఇకుండా నేను తయారు చేయాలని యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రణాళిక, ఒక తీర్మానము కలిగి ఈరోజు ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేసాను. హల్లెలూయా. ఎవరి కొరకు వచ్చాడండి చెప్పండి మీరు. నా కొరకు. ఒకవేళ నేను పగిలిపోయిన కుండగా ఉన్నానేమో, ఒట్టి కుండగా ఉన్నానేమో, పనికిరాని పాత్రగా ఉన్నానేమో, అలా ఉంటే దేవుడు చూసి సహించలేక ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ నీ పాత్రను మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడైనా, పనికొచ్చి పాత్రగా తయారు చేయాలనేది దేవుడి ఉద్దేశము కలిగి ఈ భూమి మీదకి మరలా ఆయన తిరిగి నీ కొరకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, తాను చేతులతో తయారు చేయబడిన వ్యక్తి పాడైపోతా ఉంటే దేవుడు చూడలేకపోతున్నాడు. ఎందుకంటే మనం ఈ భౌతికమైన మన తల్లిదండ్రులుగా పిలువబడుతున్నాం. మనమే మన బిడ్డలు పాడైపోతే ఎంతో బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, కృంగిపోతున్నాం, కుమిలిపోతున్నాం. ఏంటి అలా జీవితాలను ఏడుస్తున్నాం. కన్న తల్లి కన్న తండ్రి ఎవరయ్యా వీరంటే భౌతికమైన కన్న తల్లిదండ్రులు. కానీ ఆత్మ సంబంధమైన తల్లి, ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడు నీకు. నీ కుటుంబం పాడైపోతూ ఉంటే ఆయన అలా చూస్తూ ఊరుకుంటాడండి. నీ బిడ్డలు పాడైపోతే అలా చూస్తూ ఊరుకుంటాడండి. నీ భర్త పాడైపోతుంటే అలా చూస్తూ ఊరుకుంటాడండి. నీ కుటుంబం నశించిపోతా ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడు. ఎందుకంటే ఆయన చేతుల చేత తయారు చేయబడిన పాత్రలు కదా మీరు అందరూ. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరి చేత తయారు చేయబడ్డవండి చెప్పాలి. దేవుడి చేతుల చేత తయారు చేయబడిన వారు ఇక్కడ మనం అందరం కూర్చున్నవారు. ఆదామును దేవుడు ఎలా చేశాడంటే నేల మట్టిని తీసి తన చేతులతో తయారు చేశాడు. తన చేతులతో తయారు చేసిన వ్యక్తి ఈరోజు ఆ బొమ్మ పాడైపోతా ఉంటే పోతే బాణకి ఇంకో బొమ్మ చేసుకుంటాను అమ్మా అంటాడా. పోతే బాణకి ఇంకో బొమ్మ చేసుకుంటానండి. ఆ బొమ్మ పాడైపోయింది, వదిలేద్దాం, ఇంకో బొమ్మ చేసుకుందాం, దీన్ని పవిత్రపరుచుకుందాం. ఇది పోతే అపవిత్రం అయిపోయింది, వదిలేశాడు దేవుడు. ఈ బొమ్మ పాడు ఇంకొక బొమ్మ చేసుకోలేదు. ఇప్పుడు ఆదామునే చేశాడు. ఆ బొమ్మను కూడా ఎలా చేశాడు, ఆమె శరీరం నుంచి, ఆదాము శరీరం నుంచి తీశాడు. మరలా మట్టిని చేయలే దేవుడు. అంటే దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పాడైపోతే నువ్వు వదలడని అర్థం. ఏమండి, వదలడని అర్థం అది. అందుకనే ఆదాము జీవితంలో నుంచి, అంటే ఆదాము శరీరంలో నుంచే ఒక పక్కటి ఎముకను తీసి ఆ బొమ్మను కూడా చేశాడు. మరొక మట్టి ముద్ద తీసి స్త్రీని తయారు చేయలేదు దేవుడు. ఆయన శరీరం నుంచే తీశాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా,
తాను తయారు చేయబడిన వ్యక్తి పాడైపోతా ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు, దేవాది దేవుడు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా అండి. మనం పాడైపోతా ఉంటే చూస్తూ ఉండడండి. పాడైపోతున్నామనే, నువ్వు నిన్ను నశించిపోతున్నామనే ఈ భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే ఎలా రావాలండి? ఏ పాపం ఉండకూడదు, ఏ పాపము లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా రావాలి. అలా రావాలంటే ఏం కావాలి? భార్య భర్తల ద్వారా వస్తే నేను పాపాత్మను అవుతాను. అవునండి, భార్య భర్తల ద్వారా వస్తే నేను పాపాత్మను అవుతాను. ఎందుకంటే నా పుట్టుకలో పాపం ఉంటుంది, అది కూడా ఉండకూడదని కన్యకను ఎన్నుకున్నాడు దేవాది దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఆవిడ పవిత్రమైనదంట, పరిశుద్ధమైన స్త్రీ ఆమెను దేవుడు ఎన్నుకుని ఆమె గర్భము నుండి పాపం లేకుండా ఈ భూమి మీదకి వచ్చాడు. పుట్టుకలో కూడా పాపాన్ని ఒప్పుకోలేదు కదా నీ దేవుడు. ఆయన పుట్టడానికి కూడా పాపాన్ని ఒప్పుకోలేదు. ఈ భూమి మీద ఆయన రావటానికి పాపాన్ని అంగీకరించలేదు యేసుక్రీస్తు ప్రభు. కానీ నేను పాపంలో ఉంటే, నేను పాపంలో బ్రతికితే, నువ్వు పాపంలో చచ్చిపోతా ఉంటే దేవుడు అలా చూస్తాడండి. ఆయన పాపంలోనే ఈ భూమి మీదకి రాకూడదని అనుకున్న వ్యక్తి నేను పాపంలో చచ్చిపోతే, నశించిపోతే ఎలా చూస్తాడు? ఆయన చేతుల ద్వారా చేయబడిన బొమ్మలండి. బొమ్మలు కాదు, బొమ్మవి అంతే. నీకు నీవే అనుకో, అయ్యా నీ చేత నేను తయారు చేయబడ్డానని చెప్పండి. అందరూ చెప్పండి, నీ చేత నేను తయారు చేయబడ్డానయ్యా. ఈ పాత్ర అంటే ఈ పాత్ర పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తుండలేవు. ఈ పాత్ర నశించిపోతుంటే నువ్వు చూస్తుండలేవు. ఈ పాత్ర పాడైపోతే నువ్వు చూస్తుండలేవు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ పాత్ర పాడైపోతే. కానీ పరలోకం నుండి నిన్ను పవిత్రంగా చూడాలి, పరిశుద్ధంగా చూడాలి. చచ్చిపోతే పరలోకం వచ్చే ఒక వ్యక్తిగా దేవుడు చూడాలని ఆశపడితే, ఒక మనిషి పాపంలో పడి ఏంటి భయంకరమైన శాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అస్సలు చూడలేకపోయాడు. అందుకే ఈ భూమి మీదకి మన మధ్యకు వచ్చాడండి. స్తోత్రం. ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడు చెప్పాలి ఒకసారి. ఈ భూమి మీదకి ఆయన ఎలాగొచ్చాడో తెలుసా మీకు? మనిషిగానే వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు? మనిషిగానే వచ్చాడు. ఒక మనిషి పాపాన్ని మోయటానికి, ఒక మనిషి శాపాన్ని మోయటానికి, ఒక మనిషిలో ఉన్న తప్పును మోయటానికి, ఒక మనిషిలో ఉన్న వ్యతిరేకతను తీసుకోవటానికి ఎలా వచ్చాడు? మనిషిగానే వచ్చాడు. వజ్రాన్ని దేంతో పోయాలంటే వజ్రాన్ని వజ్రముతో పోయాలి. ఒక మనిషిలో ఉన్న పాపము తీయబడడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి పవిత్రుడే ఉండాలి, ఆ మనిషి పరిశుద్ధుడే ఉండాలి, ఆ మనిషి నీతిమంతుడే ఉండాలి, ఆ మనిషి యథార్థవంతుడే ఉండాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఒక పవిత్రమైన వ్యక్తి కావాలంటే ఆయన భూమి మీదకి రావాలి. ఇంక దేని వల్ల నీకు ఆ పాపం పోతావు. కోళ్ళు కోసి, కుక్కలు కోసి, మేకలు కోసి, దేని నువ్వు కోసిన ఆ పాపము పోదు. ఆ పాపం పోవాలంటే యేసయ్య కొయ్యబడాలి నీ కొరకు, అంతే. ఆమేన్ చెప్పండి. డైరెక్ట్ గా చెప్పబడుతుంది, యేసయ్య నలగొట్టబడాలి నీ కొరకు, యేసయ్య చెదగొట్టబడాలి నీ కొరకు, శరీరంలో నలగొట్టబడాలి, గాయములు చేయబడాలి. అలా చేయబడితే నీ పాపం తొలగిపోతుంది, నీ శాపము తొలగిపోతుంది, నీలో ఉన్న వ్యతిరేకతలు పోతాయి అని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనం పడాల్సిన బాధ అంతా ఆయన అనుభవించాడు, శ్రమంతా ఆయన అనుభవించాడు. అనుభవించడానికే నేను ఈ రోజు క్రిస్మస్ ని జరిగిస్తున్నామండి. అయ్యా నా పాపం తొలగిపోయింది నీ రాకడతో, నా శాపం తొలగిపోయింది నీ రాకడతో, అయ్యా నీ రాకడతో నా బ్రతుకు మారిపోయిందని చెప్పాలండి మీరు. ఎవరి బ్రతుకు మారింది? ప్రభు రాకడతో మన జీవితం మారాలి. నువ్వు చెప్పాలి, నా బ్రతుకు మారాలయ్యా. నువ్వు నా జీవితంలోకి వస్తే నా బ్రతుకు మారుతుంది, నా కుటుంబంలోకి వస్తే నా కుటుంబం మారుతుంది. అయ్యా ఏ శాపంలోకి వెళ్ళి నేనున్నానేమో ఆ శాపము పోవాలి అంటే నువ్వు నాలోనికి రావాలయ్యా. ఏమండి, ఎక్కడికి రావాలి? నాలోనికి రావాలి. నువ్వు నాలోనికి వస్తే ఆ పాపం పోతుంది. నువ్వు నాలోనికి వస్తే నాలో శాపం పోతుంది. నువ్వు నాలోనికి వస్తే నాలో ఉన్న వ్యతిరేకతలు బయటకు పోతే ప్రభు ఎక్కడికి రావాలి? మనలోనికి, నీ కుటుంబంలోనికి రావాలండి. అలా ఆయన నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపం తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. వ్యభిచరిస్తున్న స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు వారందరూ అసహించుకుని చూస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారు. చేసి వ్యభిచారి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటండి, ఈయన పవిత్రుడు అన్నాడు, పరిశుద్ధుడు అన్నారు, ఈ వ్యభిచారి దగ్గరికి వెళ్తున్నాడు. యేసు ప్రభువును చూస్తున్నారు. యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు అనుమానంగా చూస్తున్నారు. ఏమిటండి వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? ఆయన వెళ్ళి ఆమెను ముట్టినట్లుగా బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే ఆ పాపమును ఎప్పుడైతే అలా ముట్టాడో ఆ పాపమును వెంటనే విడిచిపెట్టిందండి ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం.
ఆ మృతుల క్షణంలో పాపాన్ని విడిచింది. యేసు చెయ్యి తాకితే పాపము నుంచి తొలగిపోయింది. యేసు నీ కొరకు ప్రాణం పెడితే నీ జీవితమే మారిపోతుంది అన్న వాళ్ళు చప్పట్లు కొట్టేసే మార్చాలండి. హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతుంది. ఇంకా నీ జీవితం అంతా మారిపోతుంది యేసయ్య నీ జీవితంలోకి వస్తే. మీరు చెప్పగలగాలి, యేసు నా జీవితంలోకి వస్తే నా బ్రతుకు మారుతుంది, నా జీవితం మారుతుంది. ఎందుకంటే ఆయన ఆ కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాత్ర చేయబడినప్పుడు పగిలిపోని కుండను వదిలిపెట్టకుండా చేయబడినట్లు నీ జీవితం పాడైపోతూ ఉంటే యేసులో చూస్తూ ఉండడు. ఆయన చూస్తూ ఉండేవాడు కాడాయన. ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణామయుడు. ఆయనకి నీ పట్ల జాలి ఉంది, దయ ఉంది, కరుణ ఉంది. కాబట్టి కొంతమంది మనం అంటాం కదండి, ఏంటండి అసలు దయ లేదు, అసలు జాలి కూడా లేదండి, అసలు జాలి కూడా లేదండి అంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరన్నా మనం ఏమంటుంటే అసలు జాలి కూడా లేదండి. బైబిల్ పట్ల ఆయన దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, నీ పట్ల కరుణ చూపగలడు. ఎంత కరుణ చూపిస్తే, ఎంత జాలి చూపిస్తే మాకు ఒక మనిషి కోసం మనిషి ప్రాణం పెట్టేటువంటి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన గాయాలు పొందవలసిన అవసరం ఏముంది? ఆయన శిక్షింపబడిన అవసరం ఏముంది? ఆయన ముఖం మీద ఉమ్మూస్తే తుడుచుకునే అవసరం ఆయనకే ఉందండి. నీ కొరకు నా కొరకు అవమానాలన్నీ అనుభవించాడు, దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించాడు, దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు అండి, దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు కొరడాలతో కొట్టించబడ్డాడు, దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు పల్లెపు పోటీని అనుభవించాడండి, స్తోత్రం చెప్పండి. నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన ప్రాణ త్యాగం చేశాడు నీ కొరకు. ఎవరు త్యాగం చేస్తారు ఈరోజు నీ కోసం? ఎవరైనా 1000 రూపాయలు అప్పిస్తేనే ఇచ్చేదాకా ఊరుకోరు. ఈరోజు 1000 రూపాయలు అప్పిస్తేనే ఊరుకుంటలేదు. నీకు ప్రాణం ఇస్తే చెప్పాలండి, ఆ 1000 రూపాయలు ఇచ్చేదాకా 100 ఫోన్లు వస్తాయి మన ఇంటికి. మరి దేవుడు ప్రాణం ఇచ్చాడు ఏం ఆశించి? నిన్ను ఆశించాడంతే. నీలో పెట్టబడిన తయారు చేయబడిన ఆత్మను ఆశించాడు ఆయన. నశించిపోకుండా ఉండటానికి ఏం ఆశించలేదు. నీ ఆస్తులు ఆశించలేదు, నీ ఇంట్లో ఉన్న ధనాన్ని ఆశించలేదు, నీ బంధువులు దేనిని ఆశించి భూమి మీదకి రాలేదు. నువ్వు నశించిపోకుండా ఉండాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన త్యాగమూర్తిగా మారాడు నీ కొరకు, దేవునికి స్తోత్రం. ఈరోజు కన్న తల్లిదండ్రులను బిడ్డలు పట్టించుకోలేని రోజులు కదా అంటే. భార్యని వివాహం చేసుకున్న తర్వాత సరిగ్గా పట్టించుకోలేని భర్తలు కూడా ఉన్నారు కదా. పెళ్ళి అయిన తర్వాత కూడా సరిగ్గా అనాలోచన కలిగిన స్త్రీలు ఉన్న రోజులు కదా ఇవి. ఇదేంటండి, ఇలాంటి టైంలో కూడా నీ కొరకు నా కొరకు పట్టించుకునే ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభు నాకు ఎవరు లేరు. ఉన్నాడు, ఆయన నగరు యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి కొట్టాలి ఇప్పుడు మీరు. నీ కొరకు నా కొరకు ఒక వ్యక్తి ఉన్నాడండి, యేసుక్రీస్తు ప్రభు. వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు వచ్చాడండి? వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావు అప్పుడే వచ్చాడు నీ జీవితంలో. ఆమె చెప్పు. డిసెంబర్ 25వ తారీఖున రాలేదు. నువ్వు అంగీకరించబడిన దినము, అయ్యా నా పాపం కొరకు నీవు వచ్చిన దినము, నా పాపాన్ని తీయడానికి వచ్చిన రోజు అన్ను అడిగిన రోజు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చాడు? అదే నీకు డిసెంబరు, అదే 25, అదే అనుకో, అంతే నీ జీవితం. ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో ఆయన మనలను అంగీకరిస్తాడంట. ఏమండి, ఎవరు తండ్రిని అంగీకరిస్తారో వారిని మాత్రమే ప్రభు అంగీకరిస్తాడు. నువ్వు దేవుని అంగీకరించాలి. అంగీకరించగలిగితే నిన్ను అంగీకరించే వ్యక్తి భూమి మీద ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వస్తావు, ఎలా వస్తావు, పరలోకి వస్తావు, పాతాళానికి వెళ్తావు చూస్తున్నాడు ఆయన. యేసయ్య దగ్గర నుంచి నీ దగ్గరికి వేసాడు మధ్యలో పాతాళం ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేయకుండా ఒకవేళ త్రుట్టులని జారిపో పడిపోతే పాతాళానికి పోవాలి. అలా వెళ్ళిపోకుండా నీ ప్రయాణం గమ్యం చేరగలిగితే, ఆ నిశ్చల ప్రయాణం చేయగలిగితే పరలోకం వెళ్తామండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ప్రయాణంలో నువ్వేం చేయాలి? రొట్టెలు వెళ్ళిపోతాం. నిచ్చిన ప్రయాణం చేస్తున్నాం, ఎక్కుతున్నాం, ఎక్కేటాడు భయం వేసింది. ఏం చేస్తాం? వదిలేస్తే ఏమవుతామండి? ఎక్కడ పడిపోతాం? నేలపై పడిపోతున్నాం, పాతాల్లో పడిపోతాం. ఎందుకంటే ఇది భూమికి పరలోకమునకు వేయబడిన నిచ్చెన. ఈ నిచ్చెనను ఒక క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు ఆయన అంగీకరించిన వాడు ప్రయాణం చేస్తున్నాడు. రక్షణ పొందిన వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ప్రభు కొరకు నిలబడతానన్న వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. నీ కొరకు బ్రతుకుతానన్న వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు అలసిపోకూడదు, చేయలేనయ్యా అనకూడదు, చేయాలి. ఎందుకంటే అది అంత భయంకరమైనది ఏం కాదు.
అంత నువ్వు ప్రయాణం చేయలేని గమ్యం కాదు అది. నువ్వు అనుకోగలిగితే అది చాలా సులువు. ఏమండి, ఇప్పుడు ఇష్టం ఉన్న చేత కష్టం కూడా ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందండి? కష్టం కూడా అసలు కష్టం అనిపిస్తుంది ఏంటండి? అనిపించదు. ఇష్టం ఉండగలగాలి. అయ్యా, నీ పరలోకం చేరాలంటే నేను ప్రయాణం చెయ్యాలి, జారిపోకూడదు, పడిపోకూడదు, దీన్ని ఇచ్చిన మించి ఒకవేళ పడిపోతే పాతాలను పడిపోతాను అని నువ్వు ప్రయాణం చేస్తే పరలోకం వెళ్ళే వరకు జారిపోకుండా నా ప్రభు నీకు చేతినిచ్చి లాగుతాడు. స్తోత్రం చెప్పాలి. ఈరోజు నువ్వు లేవగలగాలి, ముందు ప్రభుకు చెయ్యవగలగాలి. చెయ్యవి, నేను లేవదీస్తాను అన్నాడు ఆయన. లే, నీ పరుపు ఎత్తుకు వెళ్ళిపోవు. ఏం వేసుకుని పడుకుంటున్నాడు? పరుపు వేసుకుని పడుకుంటాడు. పాప రోజు ఇన్ని సంవత్సరాల నుంచి స్రాప్ వేసుకుని ఏం పడుకుంటాడు? లోపల వచ్చేస్తుందని పరుపు వేసుకుని పడుకుని మొదలెట్టాడు. ఈ పడుకోవడంలో కూడా కొద్దిగా ఏం చూస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని చూస్తున్నారు, అన్ని బాగున్నా లేదో చూస్తున్నారు, అన్ని చూసుకుని బాబు పరుపు వేసుకుని పడుకుంటాడు. లేరా బాబు, ఆ పరుపు వేసుకుని పట్టకొచ్చుగా లేచి నువ్వు ప్రయాణం చేయి. వెంటనే లేచి వాడు ప్రయాణము చేయగలిగాడు. ఈరోజు ఈ భూమి మీద పని చేసినావు నువ్వు లేచి ముందు యేసయ్యకి చెయ్యి. ఆయన నిత్యం నుండి నిన్ను ప్రయాణం చేస్తూ తన రాజ్యమునకు తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ తీసుకెళ్తాడు? నిజం చెప్పాలండి, ఎక్కడికి? ఏ రాజ్యంలోనికి వెళ్తాం? మనకు ఒక రాజ్యం ఉంది. ఈ భౌతికమైన ఇక్కడ ఏముంది? మనకి ఇల్లు ఉందండి. కొంతమందికి ఇల్లు లేక అద్దింట్లో ఉంటున్నాం. కానీ అద్దింట్లో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, ఎక్కడున్నా నీకు పరలోకంలో బంగారు పిల్లు ఉంది. దేవుడికి స్తోత్రం. పరలోకంలో బంగారంతో ఇల్లు కట్టబడ్డాడు దేవుడు నీ కొరకు. అంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతికినా, ఎలాగా క్షీణించిపోయినా, ఇప్పుడు లాజరు కొరకు మీ అందరికి తెలుసు, భూమి మీద ఉండగా చాలా పేదలోను దరిద్రతలోను బ్రతికాడు. కానీ పరలోకంలో తన దీవెన ఆశీర్వాదమును చూసే ధనవంతుడు ఏడ్చేటట్టుగా బ్రతికాడు. ఈరోజు నన్ను చూసి ప్రతి ఒక్కడు ఇలా ఉండాలి అంటే నీవు భూమి మీద ఉండగా కూడా సాధించాలండి. ఎక్కడ ఉండగా? పరలోకం వెళ్ళాక ఎందుకండి? పరలోకం వెళ్ళాక ఏం చూస్తాం? చాలా మంది అంటారు పరలోకం వెళ్ళిన తర్వాత సంపాదించేది ఏముంది సార్? పరలోకం వెళ్తే ఎవరు చూస్తాడు? అక్కడ ఇక్కడ భౌతికంగానే చూడాలి. భౌతికంగా కూడా నా దేవుడు నీకు చూపిస్తాడు. భౌతికంగా కూడా నిన్ను ఆశీర్వదించగలడు. భౌతికంగా కూడా నిన్ను ఉన్నతమైన స్థానంలో లేవనెత్తగలడు. కానీ మనం చెయ్యవ్వాల ముందు. ఎవరికే? దేవుడికి నీవు చెయ్యవ్వగలిగితే ఆ చెయ్యబట్టుగానే లేవతీసి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలంటే నువ్వు చెయ్యిస్తే దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు చెయ్యవ్వగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. భౌతికంగా కూడా ఈ భూమి మీద అబ్రహామును ఆశీర్వదించును, ఇసాకును ఆశీర్వదించును. అబ్బా, ఇలాంటి ఆశీర్వాదములు సొలొమోనును దేవుడు దీవించాడు. దరిద్రతలో ఉండాలని దేవుడు కోరలేదు. ఈ భూమి మీద ఉండగా కూడా నీకు సమృద్ధిని ఆశీర్వాదములు నా దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి. ఈ భూమి మీద ఉండగా సమృద్ధిని ఆశీర్వాదములతో, సమృద్ధిని కార్యాలతో, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన వలన కలిగిన కార్యములు ఇవి. ఆయన వలన కలిగిన కార్యాలు పొందుకుంటున్నావు నీవు నేను. ఎలా ఉండాలండి? ఇప్పుడు ఎలా ఉందాం అనుకుంటున్నావు? చెయ్యిచ్చేవారిగా ఉండాలి. ఆ నిచ్చెన మీద ప్రయాణం చేసేవారిగా మనం ఉండాలండి. అవసరం లేదా? ఈ ప్రయాణంలో మనం చెయ్యవ్వగలిగితేనండి, చెయ్యవ్వగలిగితేనే ఆ నిచ్చెన ముందు పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిలు వెళ్ళిపోకుండా, కృంగిపోకుండా, కుమిలిపోకుండా, పేదలోకి వెళ్ళిపోకుండా, అపవాది చేతులకి వెళ్ళిపోకుండా ఆ చెయ్యి పట్టుకుని ఆయన నిన్ను, లేదు డాడీ నేను వెనకాల నేను నడుస్తూ ఉంటాను డాడీ, నన్ను చెయ్యొద్దు అంటాడు. అండి మీ అమ్మాయి ఎప్పుడన్నా అన్నదా మీతో? నాన్నగారు ఏం పేరండి? మధు గారు. ఎప్పుడన్నా మీ అమ్మాయి అన్నదా డాడీ చెయ్యొద్దులే నేను నడుస్తాను? ఇప్పుడు అనలేదేంటి? ఎలా చూస్తున్నాం? ఇంకా మనం పిల్లలు తీసుకుని ఎప్పుడన్నా నడిచి వెళ్తుంటే తెలుస్తుంది. నడిచి వెళ్తా ఉన్నప్పుడు నా చెయ్యొద్దులే నేను నడుస్తాను అంటారు వాళ్ళు. చెయ్యి వదిలేస్తాం. వాడు నడుపుతూ ఎదురుతా అనుకుంటాడు, పడిపోతూ ఉంటాడు. అందుకే చెప్పాను రా చెయ్యి పట్టుకో అంటే, లేదు నేను ఇలాగే నడుపుతాను. మళ్ళీ పడతాడు వీడు. తండ్రి చెయ్యి పట్టుకుంటే పడకుండా నడిపిస్తాడు. ఆత్మీయ జీవితంలో నీవు తండ్రి చెయ్యి పట్టుకుంటే ఈ లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా చెయ్యి బట్టి నడిపిస్తాడండి. స్తోత్రం. ఒక మనిషి తొట్టిలు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయన చెయ్యిని పట్టుకుని, తండ్రి చెయ్యి పట్టుకుని కుమారుడు ప్రయాణం చేస్తే అవసరమైతే గొయ్యిలో ఈడన్న క్షమించాలి, తండ్రి అన్న పడతాడు. కానీ కొడుకుని ఎందుకు పండిస్తాడండి? వెళ్తున్నా నడుచుకుంటూ గొయ్యి తగిలేసింది, గొయ్యి తగిలి తర్రి అలా నడాటాడు. అవసరమైతే గొయ్యిలో ఇతర పడతాడు, అవసరమైతే గొయ్యిలో దిగిపోతాడు, అవసరమైతే గొయ్యి దాటలేకపోయినా ఇందులో పడిపోతాడేమో కానీ కుమారుని తప్పిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఈ రోజు దేవుడు నీ కొరకు, నా కొరకు భూమి
ఆ గోతులో ఆయన పడ్డాడు, గోతు పైనుంచి నిన్ను నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన తప్పించాడు మనలను. ఆయన చెయ్యి పట్టుకున్నాం కాబట్టి ఆ గోతులో నుంచి ఆయన నిన్ను తప్పించి ఆయన ఏం చేశాడండి? గోతులో పడ్డాడు కాబట్టేనండి. శ్రమలో పడ్డాడు, పాపలో బాధల్లో పడ్డాడు, అవమానం చేయబడ్డాడు, నిందించబడ్డాడు, చిలివేయబడ్డాడు, కొట్టబడ్డాడు. నేను అంటున్నాను, నా కొరకు నా చేయి పట్టుకుని ఏం చేసావు ప్రభువా? ఆ గోతులో నువ్వు పడ్డావు, నన్ను తప్పించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? ఆ గోతులో పడటానికి అవకాశం మనకివ్వలేదు, ఆయనే తీసుకున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను ఆ గోతులో పడిపోకుండా ప్రయాణం చేసినప్పుడు నా కొడుకుంటాడు, థ్యాంక్ యూ డాడీ. నువ్వు చెప్పగలుగుతున్నావా ఆ మాట దేవుడికి? ఈ శ్రమలో పడిపోయిన ప్రభువా నన్ను కాపాడావు, ఈ బాధలో పడిపోని, వ్యాధిలో పడిపోని, శోధనలో పడిపోని, శ్రమలో పడిపోని, అప్పుల్లో పడిపోని, ఇరుకుల్లో పడిపోని, ఇబ్బందుల్లో పడిపోయిన ప్రభువా చేయనువే చేయొచ్చాడంట. ఏమంటాడండి? చేయి చేంజ్ చేస్తాడు, అందులో నుంచి నిన్ను లేపి నడిపిస్తాడంతే. ఆమె చెప్పలే. ఏం చేస్తాడు? మనలను లేపి నడిపిస్తాడు. పడిపోతా ఉంటే చూస్తూ ఈ భూమి మీద ఉన్న తండ్రిగా పిలువబడుతున్న మనం చూడలేకపోతున్నాం. మన పిల్లలు గోతులు పడిపోతే ఆయన చేతులతో తయారు చేయబడిన మనం పడిపోతుంటే ఆయన చూస్తూ ఉండడు కాబట్టి ఈ భూమి మీదకి మళ్ళీ అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన రావాల్సిన పని అయినా ఉందండి. ఆయన ఎందుకు రావటం ఏముందని వచ్చాడండి? ఆయన చేతుల చేత చేయబడిన పాడవుతే చూడలేక వచ్చాడు. ఆ బాధలు నీకు రావాలి, ఆ కొరడతో నువ్వు కొట్టింపబడాలి, ఆ బల్లాలు నువ్వు అనిపించాలి, ఆ శీలలు నీకు దిగ్గొట్టబడాలి. కానీ అవన్నీ ఆయన చేసేసుకున్నాడు కాబట్టి ఇవేమి లేవండి. చెయ్యిత్త పరలోకం అంతమంతే. దేవుడికి స్తోత్రం. ఇంకేమి లేవు. తీర్పు దినంలోనికి రావాల్సిన అవసరం కూడా లేదు. నీతిగా ఇక్కడ నువ్వు బ్రతికితే భూమి మీద నీ క్రియలు పరలోకమునకు నడిపిస్తా. తీర్పులోనికి నీవు రావు. ఎక్కడ? ఇక్కడ ఎలా ఉంటేనండి? ఆయన చేయి పట్టుకున్న నీవు ఎలాగుంటే నీతిగా ప్రభు కొరకు నిలబడి బ్రతికితే ఆ పరలోకానికి చేర్చడానికి ఆ చేతిని నువ్వు ప్రభుకు అందిస్తే ఏమవుతుంది అంటే అక్కడ తీర్పులను తీసుకెళ్తాడండి. నేను రారా వచ్చి అక్కడ నుంచి అంటాడా? తీర్పులో తీసుకెళ్తాడా? లేదు, రా, నువ్వు నాకు చేతులు ఇచ్చావు కాబట్టి నేను డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెయ్యొచ్చు, డైరెక్ట్ గా పరలోక రాజ్యమని నేను నడిపిస్తానంతే. ఇవ్వలేదు, జారిపోతున్న జాగ్రత్త, పడిపోతున్న జాగ్రత్త, గోతులో పడిపోతున్న జాగ్రత్త. అక్కడ నువ్వు తొట్టులను జారిపోయేటప్పుడు గొయ్యి ఉంది కాదు, అక్కడ పాతాళం ఉంది, అందులో పడిపోతావు. అందులో పడిపోకుండా ఉండటానికి ఆయనకి చేతినిచ్చి యేసుక్రీస్తు ప్రభు భూమికి పరలోకమునకు నిచ్చెనగా చేయబడిన వారి నువ్వు అంగీకరించి ఆ నిచ్చెన గుట్ట నువ్వు ప్రయాణం చేస్తే పరలోకం సమీపిస్తా. బిడ్డ, ఈ లోకంలో ఉండగా నిన్ను నా దేవుడు దీవిస్తాడు. ఈ లోకంలో ఉండగా నిన్ను హ్యాపీగా జీవింప చేస్తాడు. ఆయన చెయ్యి వదలొద్దు. ఎప్పుడు చెయ్యి వదలొద్దు. కానీ చెయ్యి వదిలితే ఏమవుతాం? ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు తండ్రి కొడుకులు పట్టించుకోకుండా ఒకవేళ వదిలేస్తే వాడు చేతకానివాడు అవుతాడండి, చదువు లేనివాడు అవుతాడు, అజ్ఞానం అవుతాడు, పనికిరానివాడు అవుతాడు, పనికిమాలినవాడు అవుతాడు. వాడు తండ్రి పట్టించుకోలేనప్పుడు. కానీ తండ్రి పట్టించుకోకుండా వదులుతాడంటే నా కొడుకు అలాగ అవుతా ఉంటే నేను చూస్తూ ఉంటానా అంటాడు. అది తప్పు చేస్తుంటే తెలుసుకుంటాడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. ఒకవేళ ఆ తప్పు చేసేటప్పుడు ఒకవేళ చెబితే తండ్రి మీద కోపగిస్తాడు, మన భార్యతో చెప్తాడు, నీ బిడ్డ లాంటి చేస్తావు చెప్పవు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు స్వయముగా నీతో మాట్లాడుతున్నాడు, వచ్చి బోధిస్తున్నాడు, గద్దిస్తున్నాడు నిన్ను. ఇదిగో నువ్వు ఇలా బ్రతికితే నిన్ను పరలోకం తీసుకెళ్ళి చేతులిస్తా. ఆ నిచ్చెన వేశాను. ఎక్కడి నుంచి వేసాడంటే యాకోబు ఉన్న స్థలము నుండి వేసాడంట. యాకోబు ఏ స్థలములో పడుకున్నాడు, ఆ స్థలము నుండి వేసి డైరెక్ట్ గా దేవుడు దర్శనాన్ని యాకోబు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ దర్శనం నువ్వును కలిగి ఉంటే ఏం చేయాలంటే మనం కూడా యేసయ్యలో ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభునందు ఆ నిచ్చెన ప్రయాణం మొదలుపెట్టిన నువ్వు ప్రయాణం చేరే వరకు పడిపోకుండా చేరటమే, వెళ్ళటమే. పడిపోకూడదు. పడ్డామా చెప్పాను, పాతాళానికి వెళ్తాం. పడకుండా ఒకవేళ దేవుని చేయి పట్టుకుని ప్రయాణం చేస్తున్నామా ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు కొంతమంది నిచ్చెన మీద, నేను అప్పుడు కార్పెంటర్ని కాబట్టి చిన్న ఉదాహరణ తెలియజేస్తున్నాను. మేము 7-8 అంతస్తుల్లో డోర్స్ ఎంట్రన్స్ బిగించేవాళ్ళమండి. బిగించేటప్పుడు ఆ నిచ్చెన మీద అంటే వాటి సన్సైడ్ మీద నించున్నప్పుడు పడిపోతే నడడానికి తాళ్ళు కట్టుకుంటే వాళ్ళం. ఎందుకని మన కాలు గాలి జారిపోయినా ఆ తాడు పట్టుకుంటే గిర్రం తిరిగే వాళ్ళం అక్కడే ఉంటే కింద పడిపోయే వాళ్ళం కాదు.
నేను అంటున్నాను, ఒకవేళ నీవు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోకుండా యేసయ్యనే తాడుగా మార్చుకుని నీ నడుమును కట్టగలిగితే యేసయ్య రాజ్యములోనే ఉంటావంటే ఆమె చెప్పాలి కూడా. హల్లెలూయా. నీ నడుము కట్టులు బిగించి యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించి నువ్వు ముందుకు వెళ్తే దేవుని రాజ్యమునకు నువ్వు వారసుడివే. ఆమె చెప్పాలి, వారసురాలివే. ఆమె. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? చూస్తూ ఉండేవాడు. ఎలాంటి శ్రమ నీ జీవితంలో ఉంది, ఎలాంటి బాధ నీ జీవితంలో ఉంది, గుండెలు పగిలిపోతున్నాయా, ఆవేదనతో తట్టుకోలేకపోతున్నావా, ఎలాంటి సమస్య నిన్ను పీడించేస్తుందో, ఇదయ్యా నా సమస్య. అవునా? మనిషి వచ్చి ఏం చేస్తాడు? ఆ సమస్యను విన్నప్పుడు ఓదారుస్తాడు. మరి పరలోకపు తండ్రి ఆ సమస్యను నువ్వు చెబితే చెప్పేవులే అంటాడా? ఈ భూమి మీద ఉన్న భౌతికమైన ఓదార్పు కంటే పరలోకపు ఓదార్పు చాలా అద్భుతం, అద్భుతం అని చెప్పండి. దేవుడు నిన్ను ఓదార్చగలడా? నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, నీ శ్రమను, నీ బాధను, నీ దుఃఖమును ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని ప్రభువుకు నువ్వు మొర్ర పెట్టినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మనం పడిపోకూడదు, జారిపోకూడదు, త్రొట్లు వెళ్ళిపోకూడదు. అవసరం మరొకరికి నీ చేతినిచ్చి ఇంకా నడిపించడానికి నువ్వు ప్రయాణం చేయగలగాలి. కానీ నువ్వే చెయ్యి వదిలేస్తే, పట్టుకుని చెయ్యి నువ్వే వదిలేస్తే, ఆ రోజు బిడ్డ చెయ్యి వదిలేసే, డాడీ నన్ను వదిలేనప్పుడు ఆ తండ్రి కూడా బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? అరే అలా వెళ్తే పడిపోతారా అని తను అంటున్నాడు. అంటే బాధపడుతున్నాడు తనలో తను. పై కూడా చెప్తున్నాడు, రా నువ్వు అలా ప్రయాణం చేస్తే పడిపోతావు అని తండ్రి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. నువ్వు నేను పడిపోతే, జారిపోతే, త్రొట్లు వెళ్ళిపోతే దీనికి మించిన రెట్టింపు యేసుక్రీస్తు ప్రభు బాధపడుతుండే వల్ల. ఆయన బాధపడకుండా తండ్రిని సంతోషపరిచినట్లుగా, తల్లిని సంతోషపరిచినట్లుగా, నువ్వు నమ్మిన పరలోకపు తండ్రిని సంతోషపరిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువులో నీ జీవితాన్ని కొనసాగించాలి. ఏమని చెప్పండి? సమయం ఎంత అవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, ఈ ప్రయాణంలో ఆ నిచ్చెన గుంట మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తున్న వారమే. కాబట్టి ఆ నిచ్చెన గుంట నువ్వు చేస్తున్న నీ ప్రయాణంలో అలసిపోయి కూర్చోవద్దు. నేను చేయలేను ప్రభా అని అనొద్దు. నా వల్ల కాదు ప్రభా అని అనొద్దు. నేను నడవలేకపోతున్నాను ప్రభా అని అనొద్దు. ఏం చేయాలి? గురి యొద్దకే నా పరుగు ప్రభా. దేవునికి స్తోత్రం. ఆ గురి యేసుక్రీస్తు ప్రభు పరలోకపు రాజ్యమే. అంతే. నీ గురి, నీ ప్రయాణం యేసుక్రీస్తు ప్రభు యొద్దకే. కాబట్టి అలసిపోయానంటావా? చెయ్యిస్తాడు. చేయలేకపోతున్నా అంటావా? నడిపిస్తాడు. నడవలేకపోతున్నాను ప్రభా అంటావా? అవసరమైతే ఎక్కడ ముద్దుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడుతానని వాక్యములు అంటున్నాడు కదా. నువ్వు నడవలేకపోతున్నా, అలసిపోతున్నాను ప్రభు, నా వల్ల కదన్నా ఒక భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా ఎక్కించుకున్నారండి అలా మీరు పిల్లల్ని? ఆయన ఇప్పుడు నడిసే పనే ఉందండి. బైకులు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, ఆటోలు వచ్చేసినాయి, బస్సులు వచ్చేసినాయి. కాబట్టి నడాల్సిన పని లేదు. అప్పుడు వెనక్కి వెళ్ళి మనం చూసాం అనుకోండి, ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం అండి. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అండి, నేను ఈ పాపలా ఉంటాను ఆ వయసులో ఆ పాపలాగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్లారు మా అమ్మగారు నన్ను, మా చెల్లిని నన్ను తీసుకుని వెళ్తే మేము నడవలేకపోతున్నాం. ఎన్ని కిలోమీటర్లకు? దగ్గర 30 కిలోమీటర్ల దూరం నడిసే రావాలి. ఎప్పుడో మరి బస్సు ఉండేదో లేదో నాకు అంత గుర్తు లేదు. కానీ భుజం మీద ఎక్కించుకుని మా తాతయ్య గారు నడిపించారు. నాకు గుర్తొచ్చడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ ముసలాయనకి ఆ వయసులో భుజం మీద కూర్చోబెట్టుకుని నన్ను నడిపిస్తూ ఉంటూ వర్షం వస్తుందని ఒక చింత చెట్టు కింద ఆగేమనమాట అండి. ఆ రోజు ఆ చెట్టు పలవిరికి కింద పడిపోయింది. ఆ రోజు నా మీద పడిపోయి అంటే ఈ రోజు మీ దగ్గర ఉండేవాడే కాదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అండి. అంటే ఆ కాలంలో ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఏం చేశారు? భుజం మీద ఎక్కించుకుని నువ్వు నడవలేనంటే నడిపించారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. నడలేకపోతున్నాను ప్రభా, ప్రయాణం చేయలేకపోతున్నాను, ఈ క్రీస్తులో నీ గమ్యంలో చేరలేకపోతున్నానంటే నిన్ను చేర్పిస్తాను, నడిపిస్తాను, బలపరుచుతాను, బలాన్ని ఇస్తాను, శక్తినిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, సంతోషం, సమాధానం ఇస్తాను. అవన్నీ నీకు సమకూర్చుతాడు. ఎప్పుడు? చేయలేకపోతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు. కానీ మనం అడగమండి, ఆ సహాయాన్ని కోరం. అలసిపోతున్నాను, నీ చేయలేకపోతున్నాను అంతే. ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. ఏం చేస్తాము? కూర్చుని పోతామండి. నా వల్ల కాదండి, నల్లబోతున్నానండి, నడవలేకపోతున్నాను. చేతులు ఇస్తే నడిపించేస్తాడు. ఆటోమేటిక్గా నీకు ఎనర్జీ వచ్చేది, బలం వచ్చేస్తుంది. ఆ చేతులు పట్టుకుని ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? గమ్యానికి చేర్చుతాడు. దేవునికి స్తోత్రం.
నువ్వు చేరాల్సిన గమ్యానికి, నువ్వు పోవాల్సిన స్థలముకి దేవుడు నిన్ను వెళ్ళే వరకు వదిలిపెట్టాడు. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఆయన చేయి మనం పట్టుకోవాలి, ఆయన మనం చేయి పట్టుకోవాలా? ఏమండి మీరు చెప్పండి, మీ నాన్న చేయి పెట్టుకుంటారు, అమ్మ చేయి పెట్టుకుంటారు, లేకపోతే మొత్తం వదిలేస్తారా? డాడీ చేయి పెట్టుకుంటావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మనము పట్టుకోకూడదు, మన చేతిని ఇవ్వాలి. ఏం చేయాలండి? మనం పట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు నచ్చితే అప్పుడు వదిలేస్తాం, ఎప్పుడు పరిగెట్టాలంటే అప్పుడు వదిలేస్తాం, ఎప్పుడు నడవాలంటే అప్పుడు వదిలేస్తాం, ఎప్పుడు కూర్చోాలంటే అప్పుడు వదిలేస్తాం, ఏది తప్పు చేయాలంటే అప్పుడు వదిలేస్తాం. ఆయనకి ఇచ్చేసాం అనుకోండి, నువ్వేది చేసినా వదలడు. దేవుడికి స్తోత్రం. నువ్వు వదిలేసి నువ్వు కూర్చుందామని అలే నడిచేపించు, అబ్బాయి నడవలేకపోతున్నా నడిపించేస్తాడు, నువ్వు అలసిపోతున్నా నడిపించేస్తాడు. నువ్వు ఏ కోదేశాలు వేస్తున్నా సరే అసలు అయినంత చేయబట్టుకున్నాడు కాబట్టి నాకు వెళ్ళిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు వెళ్ళిపోతాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతే మనం ఏం చేయాలి? నీ చేతిని నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.